హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనం డైలీ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం కదా. ఈ రోజు వీడియోలో కూడా జనరల్ సైన్స్ కి సంబంధించి ఆల్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్, అంటే ఆంధ్రప్రదేశ్ లో కనుక మనం చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ థానేదార్ ఉంది మెయిన్స్ ఎగ్జామ్స్. అలాగే మనం నేషనల్ లెవెల్లో కనుక చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఆర్ఆర్బీ, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి జనరల్ సైన్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. క్వశ్చన్ తో పాటు స్టాటిక్ పార్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు క్వశ్చన్ తో పాటు కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ది షాంఘై డీర్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ద న్యూస్ ఆఫ్ విచ్ స్టేట్ అనమాట. షాంఘై డీర్ అనేది న్యూస్ లో ఉంది. ఇది ఏ స్టేట్ కి స్టేట్ యానిమల్ అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మణిపూర్. మణిపూర్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసి ఈ యొక్క షాంఘై డీర్, రైట్? మరి దీని యొక్క స్టేటస్ కనుక మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎండేంజర్డ్ స్టేటస్ ఉంటుంది, ఓకే, అకార్డింగ్ టు IUCN లిస్ట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్. ఈ యొక్క బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రోమ్ అనమాట. మరి ప్యారిస్ దేనికి ఫేమస్? మనం ప్యారిస్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాం విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది 2015 లో సైన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే జెనీవా అనేది దేనికి ఇంపార్టెంట్? మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏదైతే 1945 లో ఎస్టాబ్లిష్ చేసుకున్నామో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవాలో ఉంటుంది, ఇన్ స్విట్జర్లాండ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, టు రైజ్ ది అవేర్నెస్ ఫర్ టైగర్ కన్జర్వేషన్, వెన్ ఈస్ ది గ్లోబల్ టైగర్ డే సెలబ్రేటెడ్? ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ రాలేదు. సో గ్లోబల్ టైగర్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? 29th జూలైన గ్లోబల్ టైగర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ప్రాజెక్ట్ టైగర్ ని మనం 1973లో లాంచ్ చేసుకోవడం కూడా జరిగింది, రైట్? అండ్ టైగర్ సెన్సెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క టైగర్ సెన్సెస్ అనేది ఎన్ని ఇయర్స్ ఒకసారి కండక్ట్ చేసుకుంటాము? ఫర్ ఎవ్రీ 3 years మనం టైగర్ సెన్సెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఈస్ లీస్ట్ హార్మ్ఫుల్? క్వశ్చన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చదవాలి, బికాస్ కొన్ని క్వశ్చన్స్ మీరు జనరల్ సైన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే క్వశ్చన్ చదవగానే మీకు ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. బికాస్ జనరల్ గా కొన్ని కామన్ సెన్స్ తో మనం ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. బట్ క్వశ్చన్ చదవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు తొందరలో ఎగ్జామ్ లో చదవడంలో హార్మ్ఫుల్ అని చదివి లీస్ట్ హార్మ్ఫుల్ అని చదవలేదు అనుకోనండి, ఫస్ట్ ఆప్షన్ మీరు ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకంటే హార్మ్ఫుల్ అన్నారు, కన్వర్టింగ్ ఫారెస్ట్ ఇంటూ ప్లాంటేషన్స్, ఇది నెగిటివ్ కాబట్టి ఇది హార్మ్ఫుల్ అని పెట్టేస్తారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? లీస్ట్ హార్మ్ఫుల్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా నెగిటివ్ ఆప్షన్సే, హార్మ్ చేసేటువంటి ఆప్షన్సే. బట్ వీటన్నిటిలో లీస్ట్ హార్మ్ఫుల్ ఏది అంటున్నాడు. కన్వర్టింగ్ ఫారెస్ట్ ఇంటూ ప్లాంటేషన్స్ అనేది ఫస్ట్ ఆప్షన్, యూజింగ్ ఫారెస్ట్ యాజ్ రా మెటీరియల్ సోర్స్ ఫర్ ఇండస్ట్రీస్ అనేది సెకండ్ ఆప్షన్, బిల్డింగ్ రోడ్స్ అండ్ డ్యామ్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ అనేది థర్డ్ ఆప్షన్, కలెక్టింగ్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది ఫోర్త్ ఆప్షన్. వీటన్నిటిలో కూడా లీస్ట్ హార్మ్ ఏది అంటే ఈ యొక్క ఫోర్త్ ఆప్షన్ అనమాట. బికాస్ మనం ఇప్పుడు కూడా ఫారెస్ట్ నుంచి నాన్ టింబర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి వస్తుందో అది యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో అది యూటిలైజ్ చేసుకోవడం అనేది అంత హార్మ్ కాదు. బట్ బిల్డింగ్ రోడ్స్ అండ్ డ్యామ్స్ అనేది మనకి మొత్తం ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నే డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఇండస్ట్రీస్ కోసం రా మెటీరియల్ అంటే మొత్తం ఫారెస్ట్ నే క్లియర్ చేయాల్సి వస్తుంది. అలాగే కన్వర్టింగ్ ఫారెస్ట్ ఇంటూ ప్లాంటేషన్స్ అన్నా కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానే మనం క్లియర్ చేస్తాం. కాబట్టి ఇవి 3 మోర్ హార్మ్ఫుల్ కంపేర్డ్ టు ది ఫోర్త్ ఆప్షన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ హోమ్ టు ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్? అసలు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఏ స్టేట్ కి స్టేట్ యానిమల్ అనేది మనకు తెలుసుకుంటే అప్పుడు ఈ ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చు. దేనికి? రాజస్థాన్. మనకి రాజస్థాన్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం. ఎందుకు? బికాస్ వీటి యొక్క లొకాలిటీ, అంటే ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఈ రాజస్థాన్ డెజర్ట్ ఏరియాలో కనిపిస్తాయి అనమాట. దట్ ఈస్ వై ఇవి రాజస్థాన్ స్టేట్ యొక్క స్టేట్ యానిమల్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ ఇండియన్ రిజర్వ్ ఫారెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేషనల్ పార్క్ అడగట్లేదు ఇక్కడ, ఫస్ట్ ఇండియన్ రిజర్వ్ ఫారెస్ట్ అంటున్నాడు. ఫస్ట్ నేషనల్ పార్క్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంది, అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ ఇండియన్ రిజర్వ్ ఫారెస్ట్ అని అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సాత్పురా నేషనల్ పార్క్. మరి ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే మన ఇండియాలోని మధ్యప్రదేశ్ స్టేట్ లో ఈ సాత్పురా నేషనల్ పార్క్ ఉంటుంది. అలాగే కాజీరంగా అనేది ఎక్కడ ఉంటుంది? అస్సాంలో మనకి కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. అలాగే పెంచ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ లో ఉంటుంది, రైట్? రీసెంట్ గా మధ్యప్రదేశ్ చాలా వరకు న్యూస్ లో ఉంది బికాస్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా అనమాట.
ఈ యొక్క ప్రాజెక్ట్ చీతాలో భాగంగానే మనం నమీబియా నుంచి ఈ చీతాస్ని తీసుకురావడం కానీ, అందులో నుంచి మన ఇండియాలో ఒక ముక్కి అనేటువంటి చీతా పుట్టడం కానీ, ఈ ముక్కి అనేటువంటి చీతా అగైన్ 5 చిన్న చిన్న చీతా పిల్లలకి బర్త్ అనేది ఇవ్వడం కానీ ఇన్ కునో నేషనల్ పార్క్. దానివల్ల ఈ యొక్క మధ్యప్రదేశ్ అనేది అలాగే నేషనల్ పార్క్స్ అనేది న్యూస్ లో ఉంది కాబట్టి ఈ టాపిక్ కొంచెం ఇంపార్టెంట్ గా మీరు ఫోకస్ చేయాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు, కరెక్ట్ కాదు అబౌట్ ఫారెస్ట్. సో ఫస్ట్ వన్, దే ప్రొవైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, కరెక్టే. దే డు నాట్ కన్జర్వ్ సాయిల్, సో ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్, దే కన్జర్వ్ వాటర్, ఇది నిజమే. నెక్స్ట్, దే సస్టైన్ బయోడైవర్సిటీ, ఇది కూడా నిజమే. మరి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఏది ఉంది? దే డు నాట్ కన్జర్వ్ సాయిల్. ఫారెస్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఆర్ మెయిన్ వర్క్ ఏంటి? వాటర్ అండ్ సాయిల్ ని కన్జర్వ్ చేసుకోవడమే కదా. సో దిస్ ఈస్ ది రాంగ్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది సుందర్బన్స్ డెల్టా ఈస్ ఫార్మ్డ్ బై విచ్ రివర్స్? అసలు ఈ యొక్క సుందర్బన్స్ డెల్టా అనేది ఎక్కడుంది అనేది తెలిస్తే మనం ఈ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెంటనే ఆప్షన్స్కి వెళ్ళిపోవద్దు. క్వశ్చన్స్ లో మీరు సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ లో మనకి ఏదైనా తెలిసిన వర్డ్ ఒకటి ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ దాని గురించి మీకేం తెలుసు అనే ఇన్ఫర్మేషన్ ని రీకలెక్ట్ చేసుకోండి. దెన్ దాని నుంచి మీరు ఆప్షన్స్ లో ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సుందర్బన్ డెల్టా అంటున్నాడు. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి జనరల్ గా వెస్ట్ బెంగాల్ యొక్క సుందర్బన్ డెల్టా అనేది ఉంటుంది. మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ అంటే ఇక్కడ రివర్స్ అంటున్నాడు. సో రివర్స్ అన్నాడు కాబట్టి మన ఇండియాలో ఈ వెస్ట్ బెంగాల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏ రివర్స్ అనేవి ఇక్కడ ఫ్లో అవుతాయి? నార్త్ నుంచి వచ్చేటువంటి గంగా అనేది వెస్ట్ బెంగాల్ సైడ్ లో నుంచి బే ఆఫ్ బెంగాల్ కి వెళ్తుంది. అలాగే బ్రహ్మపుత్ర మనకి ఇటు సైడ్ నుంచి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ నుంచి కూడా బ్రహ్మపుత్ర అనేది వస్తుంది. ఇక్కడ ఏం ఆన్సర్ అవుతున్నప్పుడు? గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇలా ఈజీగా మీకు తెలిసినటువంటి వర్డ్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రీకలెక్ట్ చేసుకోగలిగినా కూడా ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ అనేది మనం తీసుకురావచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ మాస్ నెస్టింగ్ సైట్ ఫర్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఏంటి, అసలు ఎక్కడికి వస్తాయి? జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మన ఇండియాకి రావడం జరుగుతుంది. ఎక్కడికి వస్తాయి? టు ది ఒడిశా కోస్ట్. ఈ యొక్క ఒడిశా కోస్ట్ కి ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేవి వస్తాయి. ఎందుకోసం వస్తాయి అంటే హ్యాచింగ్ పర్పస్, అంటే వాటి యొక్క రీప్రొడక్షన్ కోసం అవి ఈ యొక్క ఒడిశా కోస్ట్ కి వచ్చి ఇక్కడ హ్యాచింగ్ అనేది చేసుకొని ఆ పిల్లలు అనేది పుట్టిన తర్వాత మళ్ళీ అన్ని రిటర్న్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికోసం వీటిని మనం జాగ్రత్త పరచడానికే రీసెంట్ గా మనం ఒక ఆపరేషన్ ని కూడా లాంచ్ చేసుకున్నాం. అదే ఆపరేషన్ ఒలివియా అనమాట. ఈ ఆపరేషన్ ఒలివియాలో భాగంగానే ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ని మనం కన్జర్వ్ చేసుకోవాలి అని లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్ లో ఉంటుంది. అలాగే మనకి ఇండియా మ్యాప్ కనుక జస్ట్ అజ్యూమ్ ఇది కనుక మీరు ఇండియా మ్యాప్ అనుకున్నారు అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ అనేది ఉంటుంది. ఈ ఉత్తరాఖండ్ లో ఏముంటుంది మనకి అంటే నందాదేవి అనేది ఉంటుంది. ఈ నందాదేవి తర్వాత కొంచెం కిందకు వచ్చారు అనుకోండి, టు ద నార్త్ ఈస్టర్న్ సైడ్ మీకు ఏముంటుంది? సిక్కిం ఉంటుంది. ఇక్కడ సిక్కిం ఉంటుంది కదా. సో ఈ సిక్కిం పార్ట్ లో ఏముంటుంది అంటే నమ్చా బర్వా అని ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు వీటికి, రైట్? ఇక్కడ ఉండేది నమ్చా బర్వా, ఉత్తరాఖండ్ లో ఉండేది నందాదేవి. అండ్ సిక్కిం లోనే మనకి ఇంకా ఏముంటుంది? కాంచన్జంగా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది రామ్సార్ కన్వెన్షన్ ఈస్ రిలేటెడ్ టు ది కన్జర్వేషన్ ఆఫ్. రామ్సార్ కన్వెన్షన్ మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాము, రామ్సార్ కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ అని చెప్పి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వెట్లాండ్స్ అనమాట. ఇంత ఈజీ క్వశ్చన్స్ చెప్తున్నారు మ్యామ్, మరి మీరు ఇలానే వస్తాయి క్వశ్చన్స్ అంటే? నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తున్న అన్ని క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బిలో ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్స్. కంప్లీట్ ఆర్ఆర్బిలో జనరల్ సైన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను, నాట్ మై ఓన్ క్వశ్చన్స్, రైట్? సో ఈ రేంజ్ లోనే క్వశ్చన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ రామ్సార్ కన్వెన్షన్ కనుక మనం చూసుకుంటే రీసెంట్ గా 2 సైట్స్ అనేవి బీహార్ నుంచి మనకి యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ బీహార్ నుంచి యాడ్ చేసిన 2 సైట్స్ ఏమున్నాయి అనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే హైయెస్ట్ రామ్సార్ సైట్స్ మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ లో హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఏ స్టేట్ నుంచి ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్. ఇప్పుడే మనం చూసాం కాంచన్జంగా అనేది ఎక్కడ ఉంటుంది? సిక్కిం లో ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఎ బయోస్పియర్ రిజర్వ్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. గుర్తుపెట్టుకోండి, బయోస్పియర్ రిజర్వ్స్ గా ఉండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కానివి కొన్ని ఉంటాయి. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయ్యుండి బయోస్పియర్ రిజర్వ్ కానివి కూడా కొన్ని ఉంటాయి. సో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ చూడగానే వెళ్ళిపోవద్దు, అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాతనే మీరు ఆన్సర్ కి వెళ్ళండి. రైట్, ఇక్కడ ఏమడుగుతున్నాడు, బోత్ బయోస్పియర్ రిజర్వ్ అయి ఉండాలి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయి ఉండాలి. ఏంటి దీనికి ఆన్సర్ అంటే మనకి సుందర్ బన్స్ ఇస్ ది ఆన్సర్. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్ బన్స్ ఇస్ ది ఆన్సర్ అనమాట. రైట్, మరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్. ఈ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మనకి ఒడిస్సా స్టేట్ లో సిమ్లీపాల్ ఉంటుంది, అలాగే సత్కోసియా కూడా ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి ఒడిస్సాలో ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాజస్థాన్ లో కనుక మనం చూసుకుంటే రాజస్థాన్ లో సరిస్కా ఉంటుంది. ఓకే, ఈ యొక్క సరిస్కా నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్ లో ఉంటుంది. సిమ్లీపాల్ అండ్ సత్కోసియా అనేది ఒడిశాలో ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ నెట్వర్క్. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ లో అసలు మెన్షన్ చేయనటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏది అంటున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మానస్. ఈ యొక్క మానస్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి, అస్సాంలో ఉంటుంది. రైట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడులో ఉంటుంది, మనం ఇందాకే చూసాం. అలాగే సుందర్ బన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అండ్ నందాదేవి ఎక్కడ ఉంటుంది అన్నాను, ఉత్తరాఖండ్ లో లొకేట్ అయి ఉంటుంది. రైట్, ఈ లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్ బికాస్ మీకు మ్యాచింగ్ లా కూడా క్వశ్చన్స్ అనేది ఒక్కోసారి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ ఈస్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. అసలు ఈ యొక్క గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనకు ఐడియా ఉండాలి. గుజరాత్ లో ఈ యొక్క గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ అనేది ఉంటుంది, అంటే గుజరాత్ రాజస్థాన్ బార్డర్ లో ఇది ఉంటుంది అనమాట. సో అసలు ఫస్ట్ ఇదేంటి, ఇట్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ లేక్ అంటున్నాడు, ఇది పక్కన పెట్టండి. అండ్ దెన్ ఇన్హాబిటెడ్ బై కచ్చి పీపుల్, గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ కాబట్టి కచ్చి పీపుల్ అంటున్నాడు. సో ఇది కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ అ సాల్ట్ మార్చ్. ఇక్కడ ఫ్రెష్ వాటర్ అంటున్నాడు, ఇక్కడ సాల్ట్ అంటున్నాడు. సో ఈ టూ ఆప్షన్స్ లో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇవి రెండింటిని పక్కన పెడదాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఫ్లెమింగోస్ మైగ్రేట్ హియర్. సో జనరల్ గానే మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సాల్ట్ మార్ష్ అనేది కరెక్ట్ ఆప్షనే. సాల్ట్ వాటర్ ఉంది కాబట్టి, సాల్ట్ మార్షెస్ ఉన్నాయి కాబట్టి ఫ్లెమింగోస్ కి సాల్ట్ వాటర్ ఉంటేనే అవి కూడా సస్టైన్ అవ్వగలుగుతాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఇన్కరెక్ట్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఫ్రెష్ వాటర్ లేక్ కాదు, అది సాల్ట్ వాటర్ లేక్ అనమాట. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours per day క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకుని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి
కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్ అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది. రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏవి అంటున్నాడు. కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ కొల్లేరు కాదు. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సిమ్లీపాలన్, సత్కోసియా ఇందాకే మనం చూసాం. ఇవి ఎక్కడ ఉంటాయి? ఒడిశాలో ఉంటాయి. నెక్స్ట్ కాజీరంగా అండ్ ఈస్టర్న్ ఘాట్స్. కాజీరంగా అనేది మనకి అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ మనకు తెలుసు తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అంటాం. సో ఈ సైడ్ ఈస్టర్న్ సైడ్ లో ఉన్నవి ఈస్టర్న్ ఘాట్స్, అలాగే వెస్టర్న్ సైడ్ లో ఉన్నవి వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి డిస్కంటిన్యూస్ అని చెప్తాము, వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్ అని కూడా మనం చెప్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ మ్యాంగ్రూవ్స్. మ్యాంగ్రూవ్స్ కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? మెయింటైన్స్ బయోడైవర్సిటీ. సో పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అనే స్టేట్మెంట్స్ మీరు చూడండి. నేను ఇందాక చెప్పండి కొంచెం కామన్ సెన్స్ తో మనకు కొన్ని ఆన్సర్ చేయడానికి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అని. సో మెయింటైన్ బయోడైవర్సిటీ అన్నాడు. ఓకే. నెక్స్ట్ ప్రొవైడ్ మ్యాంగోస్ అంటున్నాడు. ఇది కరెక్టా? ప్రొవైడ్ మ్యాంగోస్ అనేది ఉంటుందా? సింపుల్ గా ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇన్కరెక్ట్ వచ్చేసి ఆప్షన్. సో నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ప్రివెంట్స్ ఫ్లడ్స్ ఇది కరెక్టే. మ్యాంగ్రోవ్స్ అనేవి మనకి కోస్టల్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటాయి. మన ఇండియాలో చూసుకుంటే కంప్లీట్ 9 స్టేట్స్ లో మనకి ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 9 స్టేట్స్ లో ఉన్నటువంటి మ్యాంగ్రోవ్స్ కోస్టల్ రీజియన్స్ లో ఏం చేస్తాయి అంటే మనకి ఏవైతే ఫ్లడ్స్ అనేవి వస్తుంటాయో లేదంటే స్టార్మ్స్ అనేవి వస్తుంటాయో వీటి నుంచి ఈ యొక్క కోస్టల్ రీజియన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి కాపాడటం జరుగుతుంది. అందుకు ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ప్రివెంట్స్ ఫ్లడ్స్ అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. మెయింటైన్స్ బయోడైవర్సిటీ అనేది కరెక్ట్ ఆప్షన్. డిస్ట్రాయిడ్ డ్యూ టు అర్బనైజేషన్ అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. బికాస్ ఈ యొక్క అర్బనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్లనే ఈ మ్యాంగ్రోవ్స్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది, వీటి క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వై ఆప్షన్ డి కూడా కరెక్టే అవుతుంది. ఇన్కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, టైడల్ ఫారెస్ట్ ఈజ్. టైడల్ ఫారెస్ట్ అంటే అసలు ఏంటి అంటున్నాడు. టైడల్ ఫారెస్ట్ అంటే నథింగ్ బట్ లేక్స్ అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ లో ఇక్కడ ఆన్సర్ లేదండి, ఇవన్నీ ఆన్సర్స్ కాదు. లేక్స్ ఏవైతే మనకి లేక్స్ అండ్ రివర్స్ ఉంటాయి, ఈ లేక్స్ అండ్ రివర్స్ ని మనం ఏమంటాము అంటే టైడల్ ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో మూవ్మెంట్ ఆరిజినేటెడ్ ఇన్. చిప్కో మూవ్మెంట్ అనేది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయ్యింది అంటున్నాడు. అసలు చిప్కో మూవ్మెంట్ అంటే ఏంటి? మనకి ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫారెస్ట్ ని క్లియర్ చేయొద్దు, వీటిని కాపాడుకోవాలి, వీటిని కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పి ఈ యొక్క చిప్కో మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? రెనీ ఇన్ గర్హ్వాల్. మరి యొక్క గర్హ్వాల్ అనే డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంటుంది. సో ఉత్తరాఖండ్ లో మనకి చిప్కో మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఫారెస్ట్ యొక్క కన్జర్వేషన్. మరి దీనికి లీడర్ ఎవరు? లీడర్ గా ఎవరు నిర్వహించారు అని అంటే
మనం సుందర్లాల్ బహుగుణ అని చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా బచావో ఆందోళన్. మెయిన్ గా మనం ఎన్విరాన్మెంట్ కి సంబంధించి మూమెంట్స్ లో రెండు చూస్తాం. ఒకటి వచ్చేసి చిప్కో మూమెంట్ అయితే సెకండ్ వన్ వచ్చేసి నర్మదా బచావో ఆందోళన్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నర్మదా బచావో ఆందోళన్ లీడర్ వచ్చేసి మేధా పాట్కర్, అండ్ దెన్ ఇందాక మనం చూసినటువంటి చిప్కో మూమెంట్ లీడర్ వచ్చేసి సుందర్లాల్ బహుగుణ గారు, రైట్. మరి ఒక నర్మదా బచావో ఆందోళన అనేది ఎందుకు జరుగుతుంది? గుజరాత్ అనే రీజియన్, మనకి గుజరాత్ స్టేట్ ఏదైతే ఉందో ఈ గుజరాత్ స్టేట్ లో మనకి నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతుంది. మనకు తెలుసు దిస్ ఈజ్ అ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అంటే మనకి ఇలా ఉంది అనుకోండి మన ఇండియా మ్యాప్, ఇది గుజరాత్ స్టేట్. సో ఈ గుజరాత్ స్టేట్ లో నర్మదా రివర్ అనేది ఇలా వెస్ట్ సైడ్ కి ఫ్లో అవుతుంది. జనరల్ గా మనకి గంగా గానీ ఇందాక మనం చూసాం, గంగా రివర్ ఎక్కడికి వస్తుంది? ఈస్ట్ లో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ లోకి మెర్జ్ అవ్వడం జరుగుతుంది. అలాగే బ్రహ్మపుత్ర కూడా మనకి ఇక్కడికే వస్తుంది. మనకు ఉన్నటువంటి గోదావరి ఇలానే వస్తుంది, కృష్ణ ఇలానే వస్తుంది, కావేరి, అన్ని రివర్స్ ఇలా వస్తాయి. బట్ సమ్ రివర్స్ అనేవి వెస్ట్ ఫ్లోయింగ్ ఉంటాయి. వీటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయితే, ఇక్కడ ఉన్నటువంటి నర్మదా వచ్చేసి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. దీంతో పాటు లూని కావచ్చు, సబర్మతి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. సో ఈ నర్మదా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న డ్యామ్ పేరే మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. ఈ యొక్క డ్యామ్ కి సంబంధించి ఈ యొక్క డ్యామ్ హైట్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తాయి ఇది కన్స్ట్రక్ట్ చేస్తే అని మనకి నర్మదా బచావో ఆందోళన అనే మూవ్మెంట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్జిటి. ఎన్జిటి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నాడు. జియోగ్రఫిక్ టీవీ కాదు, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ కాదు, గ్రీన్ ట్రస్ట్ కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. ఏంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? మరి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా అంటే దిస్ ఈజ్ అ స్టాట్యూటరీ బాడీ. ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఎందుకు కాదు? బికాస్ ఇది మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ కాదు. ఒక యాక్ట్ ద్వారా మనం ఈ యొక్క యాక్ట్ అనేది చేసుకుని 2010 లో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. అసలు ఏం వర్క్ చేస్తుంది ఈ ఎన్జిటి అని కనుక మనం చూస్తే, ఏదైనా ఒక స్టేట్ కావచ్చు, ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎవరైనా సరే ఎన్విరాన్మెంట్ కి హార్మ్ చేసేలాగా ఏదైనా వర్క్ అనేది చేశారు, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేశారు అంటే వాళ్ళ మీద ఫైన్స్ అనేది కూడా విధించడానికి ఈ ఎన్జిటికి పవర్స్ అనేవి ఉంటాయి, రైట్. అలాగే ఏదైనా చేసినప్పుడు, అలాంటి వర్క్స్ ఏమైనా హార్మ్ఫుల్ వర్క్స్ చేసినప్పుడు వాళ్ళని స్టాప్ చేయడానికి కూడా, ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా పవర్స్ అనేవి ఎన్జిటికి ఉండడం జరిగింది అనమాట. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ కాదు, ప్రయర్ ఎప్పుడైతే మనకి వైసీపీ గవర్నమెంట్ ఉండిందో ఆ టైం పీరియడ్ లో కూడా ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ఎన్జిటి అనేది ఏపీ గవర్నమెంట్ మీద ఫైన్ అనేది కూడా విధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ కానిది ఏంటి అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. జిఎంఓ ఫుడ్. జిఎంఓ ఫుడ్ అంటే నథింగ్ బట్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ యొక్క ఫుడ్ అనమాట. అసలు జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎలా వస్తాయి? ఏదైనా సరే ఒక ఆర్గానిజం 1 ఉంది అనుకుందాం, నెక్స్ట్ ఇంకొక ఆర్గానిజం ఉంది అనుకుందాం. దీని ఆర్గానిజం 2 లో ఉన్నటువంటి ఫీచర్స్ అనేవి నాకు ఈ ఆర్గానిజం 1 లోకి కావాలి అనుకున్నప్పుడు, ఈ ఆర్గానిజం 1 లో ఉన్న జీన్స్ ఏదైతే ఉంటాయో ఈ జీన్స్ లోకి నేను 2 యొక్క జీన్స్ ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు జీన్ ఎడిటింగ్ అంటాం. ఈ జీన్ ఎడిటింగ్ చేసినప్పుడు మనకి కొత్త ఆర్గానిజం అనేది ఒకటి వస్తుంది. ఈ ఆర్గానిజం ని ఏమంటాము అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేది ఎన్విరాన్మెంట్ కి ఏ హార్మ్ చేయదా అంటే చేస్తుంది. ఎలా చేస్తుందో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఆర్గానిజం ఉంది అన్నాను కదా, ఈ ఫస్ట్ ఆర్గానిజం ఏదైతే ఉందో దీని మీద మనకి ఒక యానిమల్ అంటే ఒక ప్రే, ఫుడ్ చైన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ప్రే మీద ఆర్గానిజమ్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ చైన్ మనం పిరమిడ్, ఎకలాజికల్ పిరమిడ్ తీసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఈ ప్రొడ్యూసర్స్ మీద ఎవరు డిపెండ్ అయి ఉంటారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ డిపెండ్ అయి ఉంటారు కదా. సో ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి మనకి ఇప్పుడు ఆర్గానిజమ్స్ 1, ఇందాక మనం డిస్కస్ చేసిన ఈ ఆర్గానిజమ్స్ 1 అనుకుందాం. ఈ ఆర్గానిజమ్స్ 1 కోసం ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నిటినీ మనం ఇలా కన్వర్ట్ చేసేసి జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ జిఎంఓల్ గా చేసేసాం అనుకోండి. అప్పుడు ఈ సెకండ్ స్టేజ్ లో మనకి జనరల్ గా ఏముంటాయి? సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఈ సెకండరీ కన్జ్యూమర్స్ కి కావాల్సిన ఫుడ్ అనేది లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతుంది? బికాస్ ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ ని మనం ఏం చేసాము అంటే వాటిని జిఎంఓల్ గా కన్వర్ట్ చేసేయడం జరిగింది అనమాట. ఇలా ఎన్విరాన్మెంట్ కి హార్మ్ జరుగుతుంది. బికాస్ ఈ యొక్క ఫుడ్ చైన్ ఆర్ ఎకలాజికల్ పిరమిడ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి
అదొక ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం గానే మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ సెకండ్ ఆప్షన్ చూడండి, ప్లాంటేషన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ కి అంటే ఉండవు. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ దెన్ యాసిడ్ రైన్ అనేది కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం, బికాస్ మనకి దేని వల్ల యాసిడ్ రైన్ అనేది జనరల్ గా వస్తుంది, సల్ఫర్ ఆక్సైడ్స్ కావచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల మనకి ఈ యొక్క యాసిడ్ రెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. యాసిడ్ రెయిన్స్ రావడం వల్ల మనకి సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డ్యామేజ్ అనేది జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటేనే మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ప్లాంటేషన్ అనేది నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం, రైట్. ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ అఫీషియల్ ఇంటర్నేషనల్ స్టెప్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఫస్ట్ స్టెప్ అనేది ఎప్పుడు తీసుకున్నాం అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనమాట. మరి యొక్క స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది? 1972లో మనకి స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్ లో భాగంగానే స్టాక్ హోమ్ డిక్లరేషన్ అనేది మనం సైన్ చేసుకున్నాం. అంటే ఈ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ మీటింగ్ అవుట్కమ్ గానే స్టాక్ హోమ్ డిక్లరేషన్ అనేది వస్తుంది. దీనిలో భాగంగా ఏం చేసాము, ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలంటే మనం ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, ఎలాంటి ప్లాన్స్ చేయాలి అనేది ఈ డిక్లరేషన్ లో మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది, రైట్. నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జేఎఫ్ఎం అంటే ఏంటి అంటే ఫారెస్ట్ టర్మ్స్ లో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనమాట. సో ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటి అంటున్నాడు. స్టార్టెడ్ ఇన్ 1988, ఇది కరెక్టే. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటున్నాడు. నెక్స్ట్ ఇన్వాల్వ్స్ లోకల్ కమ్యూనిటీస్. తర్వాత ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్, ఇక్కడ స్టార్టెడ్ ఇన్ 1988 అనే స్టేట్మెంట్ కరెక్టే. అలాగే ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ అనేది కూడా కరెక్టే. అండ్ దెన్ ఇన్వాల్వ్స్ లోకల్ కమ్యూనిటీస్ అనేది కూడా కరెక్టే. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ కాదు, స్టేట్ గవర్నమెంట్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఈ యొక్క జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ అలాగే లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటాయి, ఈ లోకల్ కమ్యూనిటీస్ హెల్ప్ తో మనం ఫారెస్ట్ ని ఎలా కన్జర్వ్ చేయాలి అనే ప్లాన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కాదు. అండ్ ఫాదర్ ఆఫ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఎవరిని పిలుస్తాము అంటే డాక్టర్ అజిత్ కుమార్ బెనర్జీ, రైట్. డాక్టర్ అజిత్ కుమార్ బెనర్జీ గారిని ఫాదర్ ఆఫ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్. అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము అంటే 1979లో మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఎన్విరాన్మెంట్ డేని అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? June 5th. ఎవ్రీ ఇయర్ June 5th మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఫస్ట్ టైం 1979లో చేసుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో వస్తుంది. ఎన్విరాన్మెంట్ డే అనేది దీని తర్వాత వస్తుంది అని కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్స్ లో లేదు అనుకోవద్దు. లేదంటే 1986 తర్వాత ఏదైనా ఆప్షన్ ఉంటే అది పెట్టేసి కూడా రావద్దు. ఐ థింక్ FBO ప్రిలిమ్స్ లో మీకు మొన్న ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది రిలేటెడ్ టు దీస్ యాక్ట్స్ అండ్ పాలసీస్, రైట్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో వస్తుంది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది 1979 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఎన్విరాన్మెంట్ డే కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ ఢిల్లీలో మనం ఎలక్ట్రిక్ బస్సెస్ ని లాంచ్ చేసుకున్నాం. ఎందుకు? టు రెడ్యూస్ ది పొల్యూషన్ రెడ్యూస్ చేసుకోవడానికి, ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవడానికి ఎలక్ట్రిక్ బస్సెస్ ఢిల్లీలో లాంచ్ చేసుకున్నాం. అలాగే గ్రీన్ ఆరావళి డ్రైవ్ అనేటువంటి ప్రాజెక్ట్ ని కూడా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కనుక మనం తీసుకుంటే వనం మనం ఇనిషియేటివ్, ఈ వనం మనం అనే ఇనిషియేటివ్ లో భాగంగా కంప్లీట్ ఎన్ని సాప్లింగ్స్ అనేవి మనం నాటాలనుకున్నాము? 5.58 crores అనమాట. 5.58 crores యొక్క చిన్న చిన్న మొక్కలు అనేవి మనం నాటాలి అని కూడా ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, WWF Earth Hour is conducted to. WWF అంటే ఏంటి అసలు? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనమాట. ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది అర్త్ అవర్ ని మనకి నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ అర్త్ అవర్ అనేది ఎందుకు నిర్వహిస్తారు అంటే టు ఎంకరేజ్ ది సస్టైనబుల్ వరల్డ్ అనమాట. ఎందుకు? బికాస్ మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాలి విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్, విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ కెపాసిటీస్. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, మనం యూజ్ చేసినటువంటి అన్ని ఎనర్జీ సోర్సెస్ గురించి ఒక అవగాహన అనేది తీసుకురావడానికి 1 hour అయినా సరే మనం దీనికి
సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. మరి ఫస్ట్ ఎక్కడ నిర్వహించారు ఈ యొక్క ఎర్త్ అవర్ని అంటే ఆస్ట్రేలియాలో మనకి ఫస్ట్ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో ఈ యొక్క ఇనిషియేటివ్ని అందరూ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఈ యొక్క ఎర్త్ అవర్ అంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అనమాట. ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్ లో మనకి లాస్ట్ సాటర్డే ఉంటుంది కదా, సో ఆ లాస్ట్ సాటర్డే నైట్ 8:30 to 9:30 PM మనం ఈ యొక్క ఎర్త్ అవర్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. రిమైనింగ్ ప్రీవియస్ RRB క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. Subscribe for such updates and thank you so much. See you all in the next video.